అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు రాముడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోతపోస్తే రాముడు, ఆదర్శాలు రూపుకడితే రాముడు. అందం పోగుపోస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఇప్పటి త్రేతాయుగ రాముడు ఎన్ని యుగాలు దొర్లిపోయాయి. అయినా నా మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాల్లో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామాలాలి మేఘశ్యామాలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామా, వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. తండ్రి మాట జవదాటని వాడిని పోడాలంటే రాముడు. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర. వయసుడిగిన వేర అనాల్సిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం. సకల సుఖశాంతులకు పర్యాయపదం రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన. ఆదానబాహుడి పోలికకు రాముడు. అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడూ మంచి బాలుడే. చివరికి ఇంగ్లీష్ వ్యాకరణంలో కూడా రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఆదర్శ దాంపత్యానికి సీతారాములు. గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి రాముడు. వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పారు. మంచి మిత్రుడు రాముడు. గుహుడు చెప్పాడు. మంచి స్వామి రాముడు. హనుమ చెప్పారు. సంగీత సారం రాముడు. రామదాసు త్యాగయ్య చెప్పారు. నాలుక మీదుగా తాగాల్సిన నామామృతం రామనామం, పిబరే రామరసం అని సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పాడు. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు. నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు. చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు. జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. రామాయణం పలుకుబల్లు. మనం గమనించంగానే భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక్క రామాయణం. జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ, లక్ష్మణరేఖ. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం. కబలించే చేతులు, చేష్టలు, కబంధహస్తాలు. వికారంగా ఉంటే శూర్పణఖ. చూసి రమ్మంటే కాల్చి రావడం హనుమ. పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు. మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర. పెద్ద ఇల్లు లంకంత ఇల్లు. ఇంగిల్ చేసి పెడితే శబరి. ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు. అల్లరి మూకలకు నిలయం కిష్కింధకాండ. విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే. పితూరీలు చెప్పే వారందరూ మందరలే. సాయం చేసినప్పుడు ఉడతాభక్తి, కార్యాన్ని సాధించినప్పుడు హనుమయుక్తి. గొడవకు దిగే వాళ్ళ పేరు లంకిని. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే.